నమస్తే, నేను మీ హారిక. ఈరోజు మరొక డాక్టర్తో ఉన్నాము. డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే, నియోనటాలజీ. ఈయన పిల్లలకి ఎలాంటి అంటే న్యూ బార్న్ బేబీస్కి ట్రీట్ చేస్తూ ఉంటారు. అసలు నియోనటాలజీకి అలాగే ఇటు పిడియాట్రిషియన్కి తేడా ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. గుడ్. సార్, ఇప్పుడు చిన్న బేబీస్కి చూసే అంటే పిల్లలకి చూసే డాక్టర్ని పిడియాట్రిషియన్ అని తెలుస్తుంది. కానీ నియోనటాలజీ అని అంటే ఇవి ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి సార్? ముందుగా నేను మీ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పే ముందుగా మీ టీవీకి ధన్యవాదాలు. అండ్ అందరికీ, ప్రేక్షకులందరికీ నమస్కారం. నా తరఫున మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తరఫున అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నియోనటాలజీ అంటే ఈ ఫస్ట్ 1 month ఉన్న పిల్లల్ని చూసుకునే డాక్టర్స్ని నియోనటాలజీ అంటారు. నియోనటాలజీ పీడియాట్రిక్స్ కోర్స్ తర్వాత నియోనటాలజీ అనేది సూపర్ స్పెషాలిటీ. సో ఫస్ట్ 1 month బేబీస్ని చూసుకునే సబ్జెక్ట్ నియోనటాలజీ. దాంట్లో ఎవరెవరు నార్మల్ బేబీస్ కావచ్చు, నార్మల్ బేబీస్ ప్రాబ్లమ్స్తో, టర్మ్ బేబీస్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు కావచ్చు, టర్మ్ బేబీస్ ఏం ప్రాబ్లమ్స్ లేని వాళ్ళని కూడా మేము డెలివరీ తర్వాత చూసుకుంటాము. అండ్ తర్వాత నెలలు నిండక ముందు పుట్టిన బేబీస్ని ప్రీటర్మ్ బేబీస్ అంటాం కదా, వాళ్ళని కూడా చూసుకుంటాం మేము. సో ఇది నియోనటాలజీ. ఓకే సార్, ఇప్పుడు న్యూ బార్న్ బేబీస్కి మీరు అంటే ఎలాంటి ట్రీట్ చేస్తూ ఉంటారు? అంటే ఎలాంటి సమస్యలతోని పుడుతూ ఉంటారు జనరల్గా మీరు చూసింది? జనరల్గా న్యూ బార్న్ బేబీస్, మెజారిటీ ఆఫ్ ద న్యూ బార్న్ బేబీస్కు ఏం సమస్యలు ఉండవు. కొంతమంది బేబీస్కి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బరువు తక్కువతో పుడతారు, షుగర్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు కొంతమంది బేబీస్కి, కొంతమందికి ఫిట్స్ రావచ్చు, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. అండ్ ప్రీటర్మ్ బేబీస్, ఇప్పుడు 10 డెలివరీలు అయితే ఒక్కళ్ళు ప్రీటర్మ్ ఉంటారు. ప్రీటర్మ్ బేబీస్ అంటే ఇప్పుడు మనకు ఫుల్ టర్మ్ బేబీ అంటే 40 weeks, ప్రీటర్మ్ బేబీ అంటే 37 weeks అండ్ లెస్. సో ప్రతి 10 డెలివరీలలో ఒక్కళ్ళు ప్రీటర్మ్ ఉంటారు. సో ప్రీటర్మ్ బేబీలకు వాళ్ళకు వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, నియోనటాలజీకి పీడియాట్రిక్స్కు డిఫరెన్స్ ఏంది అని. నియోనటాలజీ ఏమో న్యూ బార్న్ బేబీస్, ఫస్ట్ 1 month ఆఫ్ లైఫ్ ఉన్న వాళ్ళని చూసుకుంటాం మేము. పీడియాట్రిక్స్ అంటే తర్వాత 18 years వరకు చూసుకుంటాం. 1 month నుంచి 18 years వరకు చూసుకుంటాం. అది పీడియాట్రిక్స్. ఓకే. అండ్ పుట్టిన పిల్లల్ని NICUలో పెడతారు అంటారు, ఎందుకు సార్? అంటే ఏ సమస్య వల్ల? ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు బేబీస్, ప్రీమెచ్యూర్ బేబీస్ నెలలు నిండక ముందు పుట్టిన వాళ్ళని పెడతాం. వాళ్ళకు బయట మదర్స్ దగ్గర ఉంచలేము. తర్వాత టర్మ్ బేబీస్ ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెడతాం, ఆర్ ఏదైనా హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళకి పెడతాం, బ్లడ్ షుగర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి పెడతాం. కొంతమంది టర్మ్ బేబీస్ నెలలు నిండిన తర్వాత కూడా వెయిట్ తక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఫీడింగ్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే బ్లడ్ షుగర్స్ పడిపోతాయి, అటువంటి వాళ్ళకి. తర్వాత కొంతమంది బేబీస్కి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అటువంటి బేబీస్కి పెడతాం. కొంతమంది బేబీస్ సర్జికల్ ప్రాబ్లమ్స్తోని, అంటే ఏదన్నా అవయవాలు కరెక్ట్ లేకపోతే కంజెంటల్ అనామలీస్ అంటాం, అటువంటి బేబీస్ కొంతమందికి NICU కేర్ అవసరం పడుతుంది. ఇప్పుడు మా మెడికవర్లో, ఇక్కడ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో మాకు 25 bed NICU ఉంది, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, level 4 NICU. ఆ లెవెల్లో మేము ట్రీట్ చేస్తాం బేబీస్ని. సో వీ హ్యావ్ మాకు ఇక్కడ NICU అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్ సర్వీస్ ఇవ్వగలుగుతాం ఇక్కడ విత్ హై క్వాలిటీ కేర్. ఓకే సార్. అండ్ సార్, ఇప్పుడు పుట్టిన బేబీ ఎంత వెయిట్ ఉండాలి? మాక్సిమం ఎంత ఉండాలి? యావరేజ్ ఎంత ఉండాలి? ఓకే, అంటే మ్యాక్సిమం అని చెప్పలేము. యావరేజ్గా మన ఇండియన్ సర్కమ్స్టాన్సెస్లో నార్మల్ టర్మ్ బేబీ ఫుల్ డేట్స్కు పుట్టిన వాళ్ళు 2.8 to 3.2 kilos ఉంటారు. బాయ్ బేబీస్ 2.8 to 3.2. గర్ల్స్ అయితే కొంచెం తక్కువ ఉంటారు, 2.7 to 3.1. సో యావరేజ్గా రఫ్గా 3 kilos అనుకోండి నార్మల్ బేబీస్. అంటే హెల్తీ బేబీని డెలివర్ చేయాలి అంటే మదర్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటారు? ఓకే, ఇట్స్ ఎ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. బికాజ్ మీకు మదర్ ఎటువంటి కేర్ తీసుకోవాలని చెప్పిన తర్వాత ఎందుకు వ్యాలిడ్ పాయింటో నేను చెప్తాను. ఫస్ట్, మదర్ రెగ్యులర్గా యాంటీనేటల్ విజిట్స్, అంటే డాక్టర్కు ప్రెగ్నెన్సీ ఉందని తెలిసిన తర్వాత డాక్టర్కు రెగ్యులర్గా కలవాలి. యాజ్ పర్ మన సెంట్రల్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం 8 to 10 కన్సల్టేషన్స్ విత్ ద డాక్టర్. మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి మదర్, మంచి స్లీప్ ఉండాలి, డాక్టర్ చెప్పినట్టు మెడికేషన్స్ వాడాలి. దెన్
స్లీప్ ఇన్ వన్ పొజిషన్ టువర్డ్స్ వన్ సైడ్ పడుకోవాలి వాళ్ళు. ఇట్లా ఫ్లాట్గా ప్రెగ్నెన్సీలో ఫ్లాట్గా పడుకోవద్దని అడ్వైస్ చేస్తారు. సో వన్ సైడ్ పడుకోవాలి మదర్స్. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి, ఇంక్లూడింగ్ డ్రగ్స్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే. వెస్ట్రన్ వరల్డ్ సమ్ టైమ్స్ వి కమ్ అక్రాస్, మేము చూస్తూ ఉంటాం అక్కడక్కడ. దెన్ ట్రావెల్, అనవసరంగా ట్రావెల్ చేయకపోవడము, మంచి డయట్, లాట్ ఆఫ్ వాటర్, లాట్ ఆఫ్ ఫ్లూయిడ్. ఓకే, ఎందుకు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటున్నానంటే ఒక్క నిమిషంలో చెప్తాను. మనకు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు. అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కొంతమంది చనిపోతారు డెలివరీ టైంలో, డెలివరీ తర్వాత. అది చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ మంది మదర్స్ చనిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవ్రీ 2 minutesకి ఒక మదర్ చనిపోతారు వరల్డ్లో. అరౌండ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఎవ్రీ 2 minutes 1 mother విల్ డై. అంటే ఎవ్రీడే యావరేజ్గా 800 mothers చనిపోతున్నారు అరౌండ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. 24 hours. ఎస్, 24 hours 800 మంది చనిపోతున్నారు అక్రాస్ ద వరల్డ్. మన ఇండియాలో చూసుకుంటే కంపేర్ టు 2000 నుంచి ఇప్పుడు 2020కి చాలా తగ్గింది. అప్పుడు 400+ ఉండే, అరౌండ్ 400+ mothers ఎవ్రీ 1 lakh డెలివరీస్కి 400 mothers చనిపోతుండే. ఇప్పుడు అది తగ్గింది. దట్స్ వెరీ నైస్ టు నో. ఇప్పుడు 103 అలా ఉంది యావరేజ్గా మన ఇండియాలో. అంటే 100 mothers 1 lakh mothers డెలివరీ అయితే 100 mothers చనిపోతున్నారు. వెస్ట్రన్ వరల్డ్ కంపేర్ చేసుకుంటే అది చాలా తక్కువ. అది మనది ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది, బట్ కంపేర్ టు వాట్ 2000 ఇయర్కి కంపేర్ చేసుకుంటే చాలా తగ్గింది. ఇదంతా ఏంటి, ఎందుకు? మెయిన్లీ ల్యాక్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, కరెక్ట్ న్యూట్రిషన్ లేకుండా ఉండడము, డాక్టర్ని సరిగా చూపించుకోకపోవడము, డాక్టర్ చెప్పిన అడ్వైస్ సరిగా తీసుకోకపోవడము, డెలివరీ టైంలో కరెక్ట్ అప్రోప్రియేట్గా డాక్టర్స్ అందుబాటులో, అంటే వాళ్ళకి హెల్త్ సర్వీసెస్ అందుబాటులో ఉండకపోవడం, ఇవన్నీ మేజర్ రీజన్స్. మన ఇండియాలోనే చూసుకుంటే అస్సాంలో చాలా ఎక్కువ ఉంది మదర్స్ డై, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అక్కడ చాలా ఎక్కువ ఉంది. అండ్ కంపేర్ కేరళలో చాలా తక్కువ ఉంది. సో అందుకు మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ సార్, ఇప్పుడు డెలివరీ చేయడానికి ఓకే, కానీ అంటే ఇప్పుడు చాలా మంది అంటారు ఎక్కువ సిజరింగ్ అవుతుంది, ఆపరేషన్స్ చేసి తీస్తున్నారు బేబీస్ని, అసలు నార్మల్ డెలివరీస్ అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ డైరెక్ట్ ఆపరేషన్ చేసేస్తున్నారు, సర్జరీ చేసి బేబీని తీస్తున్నారు అంటున్నారు. అసలు ఎందుకు అంటారు? ఇప్పుడు దీని ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటారు? అంటే ఒకప్పుడు ఎక్కువగా నార్మల్ డెలివరీస్ అయ్యేవి కదా. మీరు అడిగిన క్వశ్చన్ నేను 2-3 పార్ట్స్లో చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు గైనకాలజీ ఆబ్స్టెట్రిషియన్ డాక్టర్ డిసైడ్ చేస్తారు వెదర్ ఆ మదర్కి నార్మల్ డెలివరీ కావాలన్నా, నార్మల్ డెలివరీ అయితే బాగుంటుందా, ఆర్ నార్మల్ డెలివరీ చేయొచ్చా ఆ పర్టికులర్ పర్సన్కి, ఆర్ సిజేరియన్ ఇస్ బెటర్ అంటే ఆబ్స్టెట్రిషియన్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు యూకేలో తీసుకుంటే నేను అక్కడ 14 years పనిచేశాను. 30% ఆఫ్ ద డెలివరీస్ సెక్షన్ అయితే అక్కడ సిజేరియన్, మిగతా 70% నార్మల్ డెలివరీస్ అయితే యూకే. అండ్ రూరల్ ఏరియా ఇన్ మై విలేజ్, where I come from, my village in Banswada, that is in Kamareddy district, 80% of deliveries are normal deliveries. Here it's a government hospital, 100-bedded maternity hospital, mother and child. 80% of deliveries normal deliveries. And ikkada Medicover compare chesthe, ikkada idi corporate hospital. నేను మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ 5 years నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ ఆల్ అవర్ ఆబ్స్టెట్రిషియన్స్ ప్రిఫర్ నార్మల్ డెలివరీస్. మెజారిటీ నార్మల్ డెలివరీస్ అని చెప్పలేను, కానీ ఎక్కడ వీలైనంత ఎక్కువ నార్మల్ డెలివరీస్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. కానీ అది ఫైనల్గా ఆబ్స్టెట్రిషియన్స్ కాల్, ఏ డెలివరీ అయితే బాగుంటుంది పర్టికులర్ పేషెంట్కి. అయితే ఇప్పుడు నార్మల్ డెలివరీకి, అంటే నార్మల్ డెలివరీ హెల్దీ అంటారు, సిజరీన్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది అని అంటారు, అది నిజమే అంటారా? డెఫినెట్గా ఇప్పుడు ఏ సర్జరీ అయినా కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. నార్మల్ డెలివరీ అంటే మనకి ఎక్కడ కటింగ్ అది ఏది ఉండదు. మదర్ కొంతమంది నెక్స్ట్ డేని ఇంటికి వెళ్ళిపోతారు బేబీస్ తీసుకొని. సిజేరియన్ అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండవలసి వస్తుంది. దెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కొన్ని రోజులు టైం పడుతుంది. అయితే నార్మల్ డెలివరీ అవ్వడానికి తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అంటారు? పెల్విక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి వాళ్ళకు. లేబర్ ఫిజియోథెరపీ మా దగ్గర ఉన్నారు, మెడికవరీ హాస్పిటల్లో ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు. దే ఆర్ ఎక్స్పర్ట్స్ డెలివరీ
ప్రెగ్నెంట్ లేడీస్కు ఎక్సర్సైజ్ చెప్పే దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో పెల్విక్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. అగైన్ ఏది చేసినా డయట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.